గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 29 వరకు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఓకే, చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 వచ్చిన భాగంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఏమయ్యాం? దేవుని కుమారులమయం. దేవుని కుమారులం అంటే ఆయన పిల్లలం. ఈ భూమి మీద దేవుని యొక్క సహాయము చేత, దేవుని యొక్క ప్రేమ చేత మనమందరము కూడా మనం జన్మించినప్పటికీ, స్వతహాగా దేవుడు భూమి మీద మనుషులుగా మనల్ని పుట్టించినప్పటికీ, మన యొక్క స్థితిగతులన్నిటిలోనూ చెడిపోయినటువంటి మనము దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ఆయనకు దూరం అయిపోయాం. కానీ యేసుక్రీస్తు ద్వారా మనలను తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకుని, మనము ఆయన యందు భక్తి కలిగి ఉండడానికి, ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు. మనంతట మనము ఏమీ చేయలేం, మనంతట మనము ఏమీ కూడా మాట్లాడుకోలేం. అంటే మనంతట మనం చేయగలిగింది మన సొంత తలంపులతో ఏమైనా చేయగలుగుతాం, కానీ దేవునిలోనికి, భక్తి జీవితంలోనికి బ్రతకాలంటే మనంతట మనం చేయగలిగేటువంటి స్థితి ఉండదు. అందుకని యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన పిల్లలుగా చేసుకోవడానికి దేవుడు తన కృపను మనకు అనుకూలపరిచాడు. ఇందులో మన గొప్పతనం అంటూ ఏం లేదు, తన కృపే మనకు సహాయమును అందించింది. కనుక ఇందులో మొదటి మాట ఏంటంటే, మనము విశ్వాసం వలన ఆయన పిల్లలమయ్యాం. కేవలము విశ్వాసం వలన ఆయన పిల్లలమయ్యాం. ఒకసారి అదే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 6వ వచన భాగం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని అన్నాడు. అంటే విశ్వాసం ద్వారా మనలను ఆయన పిల్లలుగా చేసుకుని మనం అబ్రహాము సంతానంగా దేవుడు నడిపించాడు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నీకు లెక్కలేనంత సంతానం నీకు ఇస్తానని. ఆ సంతానము ఆత్మీయంగా మనలందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంచబడిన రీతినే ఎవరైతే దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా అబ్రహాము సంతానముగా ఎంచబడతారని దేవుడు చెప్పాడు. అంటే విశ్వాసము ద్వారా, దేవుని పట్ల విశ్వాసం ఉంచట ద్వారా మనం ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. ఎందుకు అట్లా మార్చబడ్డానికి కారణం అంటే, మనం ఈ లోకానికి వచ్చాం కాబట్టి, లోకానికి వచ్చినటువంటి మనము, లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉండాల్సినటువంటి మనము ఆయన పిల్లలుగా ఉండకుండా మనం ఏమైపోయామంటే సాతాను పిల్లలమైపోయాం మనం. అదే మన బాప్తిస్మిచ్చు యోహాను గారు అంటాడు, ఏమని అంటే సర్ప సంతానమా అంటాడు. అంటే బాప్తిస్మిచ్చు యోహాను గద్దించినట్లుగా దేవుని పిల్లలుగా బ్రతకాల్సిన వాళ్ళము అపవాది సంతానంగా మనం మారిపోయాం. అదే మనం చదువుకుంటాం యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి జస్ట్ చదవండి తొందరగా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచ్చిన భాగాన్ని కూడా చదవండి తొందరగా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. చాలు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటే ఏమైపోయాము? దేవుణ్ణి కలిగి దేవుని బిడ్డలుగా బ్రతకాల్సిన వాళ్ళము అపవాది బిడ్డలుగా మారిపోయాం. అందుకని మన లక్షణాలన్నీ ఎవరు వచ్చేసినాయి? ఇప్పుడు ఎవరు వచ్చినాయి? దేవుని రాలా. దేవుని సంతానంలో అయితే పుట్టాం, కానీ దేవుణ్ణి పక్కకు నెట్టి అపవాది సంతానంగా మారిపోవడం వల్ల అపవాది లక్షణాలన్నీ మన లోపలికి వచ్చేసాయి. మనము ఏదైతే దేవుని క్రియలు కలిగి ఉండాలో అది చేయకుండా దేవునికి విరుద్ధమైన క్రియలు అపవాది ఎట్లా అయితే చేస్తాడో అవి మనం చేస్తున్నాం. వీటి వల్ల దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను ప్రభువు ఏం చేశాడంటే, తన యందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుడు తన పిల్లలుగా మనలను చేసుకున్నాడు. లేకపోతే ఆయన పిల్లలు అవకాశం మనకి లేనే లేదు. అట్లాగే మనం భ్రష్టు పట్టిపోయి బ్రతికేవాళ్ళం. అలాగే యోహాను రాసిన యోహాను సువార్త
ఒకటవ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచ్చిన భాగాన్ని కూడా చూడండి. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించితిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్నాడు. ఎందరూ అయితే అంగీకరించారో అంటే ఏంటి? వాళ్ళ యొక్క స్థితిగతుల మధ్య నేను చేసేటువంటి క్రియలన్నీ కూడా నీకు విరుద్ధమైనవి, మీ నామానికి వ్యతిరేకమైనవి ప్రభువా, మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోండి ఎవరైతే ప్రభువుని అంగీకరించారో వాళ్ళందరినీ కూడా అపవాది సంతానంగా మారిపోయినటువంటి బిడ్డలను, అపవాది సంతానంగా పుట్టినవారు కాదు, మారిపోయిన వారు, ఇది అర్థం చేసుకోవాలి. మారిపోయినటువంటి వారు అంటూ మనలందరినీ కూడా ఆయనను అంగీకరించినటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారు దేవుని పిల్లలవడానికి అధికారము కలిగి ఉండడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. ఆ 13వ వచనంలో కూడా వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనను, మానుషేచ్ఛల వలనను పుట్టిన వారు కారు అన్నాడంటే ఏంటన్నమాట? ఎవరైతే ఇలా ఉన్నారో వారు అంగీకరించినటువంటి వారు కేవలము శరీర ఇచ్చలను బట్టి పుట్టిన వారు కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మంది మనందరం ఉన్నాము. ఉన్నటువంటి మనం అందరము కూడా ఆయా గర్భాల గుండా వచ్చినటువంటి బిడ్డలమే. మనందరం ఆయా శరీరాల గుండా, ఆయా తల్లుల గుండా ఆ యొక్క పరిస్థితులను బట్టి బిడ్డలందరూ వారి వారి సంతానం ద్వారా భూమి మీదకి వచ్చారు. కానీ అందరూ కలిసినటువంటి ఈ స్థితిగతుల మధ్యలో ఏమయ్యారు వీళ్ళు అనంటే దేవుని వలన పుట్టారు అంటున్నాడు. దేవుని వలన పుట్టారు. ఒకవేళ మనుషుల ప్రకారంగా ఆలోచిస్తే అనేక జాతులుంటాయి, అనేక కులాలుంటాయి, అనేక మతాలుంటాయి, అనేక తెగలుంటాయి, అనేక ప్రాంతాలుంటాయి. ఒకవేళ మనుషురీత్యా ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక కులం ఉంటారు కదా, ఒక మతం ఉంటారు కదా. ఒకే సంఘంలో కానీ ఎంతమంది, ఎన్ని కులాలు ఉంటాయో, ఎన్ని ప్రాంతాలు ఉంటాయో తెలుసు కదా మనందరికీ. అయితే మరి దేవుని వలన పుట్టిన వారికి ఈ కులాలు ఉండవు, ఈ మతాలుండవు, ఈ ప్రాంతాలుండవు. సంఘమంతా ఒకే శరీరంగా ఉంది ఇప్పుడు. కనుక దేవుని వలన పుట్టినటువంటి వారికి వేరే ఉద్దేశాలు, వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. అందరూ ఒకే సంతానంగా ఉంటాం. అలా అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచినటువంటి వారు ఏమైపోయారు? విశ్వాస సంబంధులు, అబ్రహాము పిల్లలుగా, అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి అన్నాడు. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు మళ్ళా చదివితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాం దగ్గరికి ఏమి వెళ్ళిందంట? సువార్త వెళ్ళింది. నాయన నీ ద్వారా అన్యజనులందరూ దీవించబడతారని. ఇప్పుడు అబ్రహాము ద్వారా విశ్వాస సంబంధులుగా మారి, అబ్రహాము సంతానంగా మారి మనమందరము బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనందరికీ తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే పొట్టి జక్కయ్య అంటాం మనం. ఆయన పొట్టుకుంటాడు కాబట్టి పొట్టి జక్కయ్య అన్నారు. ఆయన పేరు జక్కయ్య కదా, ఆయన పొట్టుకుంటాడు కాబట్టి అలాగ అన్నారు. కానీ ఆయన ఒకప్పుడు లోకస్తుడే, ఒకనాడు అపవాది సంతానంతోనే బ్రతికాడు, అపవాది లక్షణాలన్నీ తెచ్చుకున్నాడు. అతను చేసే పనులన్నీ ఎలాంటివి అంటే అనేక రకాలుగా వడ్డీ వేసి ప్రజల దగ్గర పనులు వసూలు చేసుకుని వాళ్ళని పీడించుకుని తింటా ఉండేవాడు. ఇలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నాడు. తర్వాత ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చాడు. మనకు తెలిసి ఇదంతా. ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చాడు. తర్వాత ఆయన చూడాలన్న ఆశతో చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ ఉంటే ఆయన చూడాలన్న ఆశతో పరిగెట్టుకెళ్తే అక్కడ ఏముందంట? చుట్టూ ఎత్తుకున్నాడంట. చెట్టు కనబడింది, గబగబ వెళ్ళాడు. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు, పైనుంచి చూశాడు. ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చాడు. ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దివు, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. అలా అనగానే ఎంతో ఆనందంతో జక్కయ్య ప్రభువును చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, వినండి, ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇక్కడ విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అన్నాడా? అప్పటిదాకా ఈ జక్కయ్యకు విశ్వాసం లేదు, లోకస్తుడిగానే బ్రతికాడు. ఇతడు కూడా ఎలా తయారయ్యాడంటే అపవాది సంతానంగానే పెరిగాడు తన లక్షణాలను బట్టి. కానీ ప్రభువును చూడాలనుకున్నప్పుడు, ప్రభు అతనితో మాట్లాడినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచి తన స్థితిగతులను
మార్చుకున్నాడు. వెంటనే ప్రభు యొక్క సుగుణాల గురించి ఆలోచించాడు. అందుకే ఏమన్నాడు వెంటనే, ప్రభా, ఇందులో సగభాగం బీదలకు ఇచ్చేస్తాను. తర్వాత నాలుగింతలు ఎవరి దగ్గరైతే అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి తిరిగి చెల్లించేస్తానన్నాడు. ఏ మనసు వచ్చింది దీనికి చెప్పండి? అంటే ప్రభునందు విశ్వాసం ఉంచాడా లేదు ఇప్పుడు? విశ్వాసం ఉంచగానే ఏమొచ్చేసిందంటే ప్రభు యొక్క లక్షణాలు వచ్చేసినాయి. ఎంత బాగుందో కదా నిజంగా. మీకు మారుమనసు వచ్చిన తర్వాత ప్రభా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రభా అని ఎప్పుడన్నా అన్నారా? తిరిగి ఇచ్చారా? మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి, నాకేం చెప్పొద్దులే. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. నేను 4 అంతలు వడ్డీ ఎక్కువ తీసేసుకున్నాను, కఠినత్వం కలిగి తీసేసుకున్నాను, కనీసం కనికరం కూడా చూపించలేదు. అమ్మ ఇంట్లో బాలేదు, ఒంట్లో బాలేదు, పిల్లలకి బాలేదమ్మా, దయచేసి పట్టుకు ఇవ్వలేనమ్మా, వదిలేయండమ్మా అంటే, ఏయ్ కట్టు అని నీ కఠినత్వాన్ని, నీ కాఠిన్యాన్ని చూపించిన దినాలున్నాయేమో. ఒకవేళ నీకు మారుమనసు వచ్చినప్పుడు, ప్రభా నేను తెలియక ఇలా చేశానని ఎప్పుడన్నా అన్నావా ప్రభుతో? కానీ జక్కయ్య ఆరాధన రానట్టే కదా అప్పుడు. జక్కయ్య ప్రభువును ఆరాధించాడు. ఎంత బాగా ఆరాధించాడు? తనేంటో, తన విషయాలేంటో ప్రభువుని చూడగానే తనకు అర్థమైపోయింది. అందుకని ఇంతకు 4 అంతలు చెల్లించేస్తానన్నాడు. అప్పుడన్నాడు ప్రభు ఏమని? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి వచ్చిందని. అంటే ఎంత అద్భుతమో ఆలోచించండి ఇప్పుడు. ఆ రోజున విశ్వాసము వలన దేవుని కుమారులయ్యారంటే జక్కయ్య కూడా అయ్యాడు మరి. అదే నిజమైనటువంటి ఆరాధన అంటే. నేను ఆరాధన చేస్తున్నాను, ప్రభునందు ఉన్నానన్న దానికి రుజువేంటంటే, నీ యొక్క జీవితం, నీ యొక్క సాక్ష్యం, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క సుగుణాలు. ఇవి ప్రభునందు ఉన్నప్పుడే నువ్వు చేసేటువంటి క్రియలన్నీ చక్కగా కనిపిస్తా ఉంటాయి. సత్యవాణి వింటున్నావమ్మా? చదువుతున్నావా? కనుక ఏ ఏ సంగతుల్లో అయితే మనం ఉన్నామో ఆ సంగతులను గ్రహించుకుని మారుమనసు అనుభవాలతో మనం ఎదుగుతూ ఉండాలి. విచిత్రం ఏంటంటే మారుమనసు ఎప్పుడు పొందాలి? మారుమనసు ఎప్పుడు పొందాలి తెలుసా? మారుమనసు ఎప్పుడు పొందుతూనే ఉండాలి. మారుమనసు అనేది దినదినము పొందుతూనే ఉండాలి. రక్షణ కార్యం అనేది మనసులో, హృదయంలో జరగాలి. కనుక మారు మనసు అనేది దినదినము జరుగుతూనే ఉండాలి. ఏది గుర్తొచ్చినా గానీ వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మారు మనసు అనుభవాల చేతే మన జీవితం అంతా బ్రతకాలి. ఇది ప్రభు కోరుకున్నటువంటి ఆ స్థితి. కనుక ఇక్కడ ఈ గల్తీ పత్రికలో ఏమని చెప్పాడు? మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పాడు. తర్వాత 27వ వచ్చిన భాగం చూస్తే గల్తీ పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అన్నాడు. ఎవరినంట? క్రీస్తును ధరించుకున్నారు. ఎవరు ధరించుకున్నారు? ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, ప్రభులోనికి వచ్చారో వారు ఎవరిని? క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఎట్లా? అది ఎలా ధరించుకుంటాం మనం? క్రీస్తును ధరించుకోవడం అంటే ఎట్లా? మనం ఒంటి మీద దుస్తులు ధరించుకున్నాం. ఒకవేళ నెత్తి మీద కిరీటం పెడితే కిరీటం ధరించుకున్నాడు అంటాం కదా. మరి ప్రభువును ధరించుకోవడం ఏంటి? ప్రభువును ధరించుకోవడం అంటే ఎట్లా? ఎవరు ధరించుకుంటారు అంటే బాప్తిస్మము పొందినవారు. బాప్తిస్మం పొందడానికి మొట్టమొదటిగా హృదయంలో మారు మనసు అనేటువంటి అనుభవాలు రావాలి. ఆ మారు మనసు అనుభవాలు దినదినము జరగాలి. దాని ద్వారా రక్షణ కార్యం జరగాలి. అది లోపల ఏంటంటే పేల్చకుండా అస్తమానం ఊపిరితిత్తులు పాడవుతాయి. మళ్ళీ నాకు బయట కనబడకూడదు అది ఫిలిప్ గారు. కనుక దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో నువ్వెవరవో ఏంటో నీకు అర్థమైనప్పుడు ప్రభు యొక్క పిలుపుకు నువ్వు లోబడేటువంటి స్థితి కావాలి. అది ఆరాధన. ప్రభు పిలుపుకు నువ్వు లోబడాలి. మనకు ప్రభువారు సువార్త ప్రకటించినటువంటి రోజుల్లో ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 11:28 వచ్చిన భాగంలో ఏమనుంది అక్కడ? ఒకసారి చదవండి, చదువు తొందరగా. మత్తయి సువార్త 11:28 వచ్చిన భాగాన్ని చదవండి. చదవాలి తొందరగా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అంటే ఏమనంటున్నాడు? పిలుస్తున్నాడు కదా ఆయన. పిలుపు అంటే సువార్త అబ్రహాముకు వచ్చినటువంటి సువార్తే మన దగ్గరికి రాలేదా మరి? అబ్రహాముకు సువార్త ఆ రోజు దేవుడు ప్రకటించాడు కదా. మన దగ్గర కూడా ఆ సువార్త వచ్చింది. వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి సువార్త పిలుపుకు మనం లోబడి మనం అర్థం చేసుకుని దేవుని యొక్క మనసులోనికి మనం వెళ్ళి, ప్రభువా నేను పాపిని అనేటువంటి సంగతిని మనం ఒప్పుకొని దేవునికి దగ్గరయ్యేటువంటి స్థితిని సంపాదించుకోవాలి.
మరి ఎన్నాళ్ళున్న అలాంటి మారుమనసు అనుభవాలు, మారుమనసు సంబంధించినటువంటి అనుభవాలు ఒకవేళ రాకపోతే, ఆ స్థితిగతులు మనకు తెలియకపోతే, ఎన్నాళ్ళున్నా మనం అలాగే ఉంటాం కదా! ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటాం కదా! అలాగే బతుకుతాం కదా! కనుక నీ స్థితి, నా స్థితి కూడా ఏ పిలుపుకైతే లోబడి సువార్తను అందుకున్నామో, ఆ సువార్త సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము మారుమనసు పొందిన తర్వాత మనము బాప్తిస్మం అనేటువంటి కార్యాన్ని కలిగి ఉండాలి. అసలు బాప్తిస్మం అనేది ఏంటి? ఎందుకు తీసుకోవాలి బాప్తిసాన్ని? నీటి బాప్తిస్మం అంటాం. బాప్తిస్మం వేరు. నీటి బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? నేను ప్రభు బిడ్డను అని చెప్పడానికి ఇటు ప్రకృతి పరంగా, ఇటు సంఘ పరంగా ఒక సాక్ష్యాన్ని చెప్పడానికే నీటి బాప్తిసం. నేను ప్రభు బిడ్డను అని సాక్ష్యంగా చూపించడానికే బాప్తిసం తీసుకోవాలి. అది రక్షణ కార్యం అంటారు. కనుక రక్షణ కార్యం అనేది హృదయంలో జరగాలి. మారు మనసు అనేది హృదయంలో జరగాలి. మొట్టమొదటి బాప్తిసం హృదయంలోనే జరగాలి. హృదయంలో జరిగిన దానికి రుజువు ఏంటి అనంటే నీటి బాప్తిసం. హృదయములో జరిగిన దానికి రుజువు నీటి బాప్తిస్మం. అంటే ఇప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువులో ఉన్న తర్వాత మన జీవితాంతము నిక్కచ్చిగా బతకాలి, కరెక్ట్‌గా బతకాలి అనుకుంటారు చాలామంది. మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట. భూమి మీద ఉన్నంత కాలం ఎవరు నిక్కచ్చిగా బతకలేరు. ఎవరు నిక్కచ్చి కాదు. ఎవరు నీతిమంతులు కాదు. ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఎవరు పరిపూర్ణులు కాదు భూమి మీద ఉన్నంత కాలం. మరి ఎలా చేయబడుతున్నామంటే, దినదినము ప్రభువు రక్తము చేత కడగబడుతూ, దినదినము కూడా పరిపూర్ణులుగా మార్పు చెందుతూ బ్రతుకుతా ఉంటాం. ఎందుకలాగైపోయిందనంటే, పాప స్వభావము ఆదాము ద్వారా మన లోపలికి వచ్చేసిందది. పాప స్వభావం మన లోపలికి వచ్చేసింది. నువ్వు ఎంత గొప్పగా నీతిగా కనబడుతున్నా గాని, నీ లోపల ఎక్కడో ఒక మూలన అది ఉంటది. ఏది? ఆ పాప స్వభావం అనేది నీ లోపల అది గూడు కట్టుకొని అది ఉంటది. అది పోదు. చచ్చేదాకా పోదది. అది మనల్ని వెంటాడుతా ఉంటది. ఆ స్థితిగతుల నుండి బయటపడ్డానికే క్రీస్తు యొక్క రక్తము ద్వారా, క్రీస్తు యొక్క వాక్యము ద్వారా దినదినము కడగబడుతూ ఉండాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు? నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడా? దినదినము చచ్చిపోవడం ఏంటి? దినదినం ఎలా చచ్చిపోతాడు మనిషి? అది ఆత్మీయ స్థితి అన్నమాట. కనుక దినదినము ఈ లోకంలో మనం చనిపోతూనే బ్రతకాలి. చనిపోతూనే బ్రతకాలి. చెప్పేదానికి జీవితానికి సంబంధం ఉండదు. కానీ ప్రభు చిత్తానుసారముగా నువ్వు మాట్లాడేదానికి, నువ్వు చెప్పేదానికి, నువ్వు పాడేదానికి, నీ జీవితానికి కనెక్షన్ ఉంటుంది. ఎంత గొప్ప ఆరాధన చూడండి. వారు నోటితో ఆరాధన చేస్తారు. నువ్వు హృదయముతో ఆరాధన చేయాలి. వారి నోటితోనే పలుకుతారు. ప్రవక్తనలో ఏం కనబడదు. కానీ నువ్వు ప్రవక్తన ద్వారా కూడా దేవుణ్ణి గనపరచాలి. అదే నమ్మదగిన నీ మంచి సాక్ష్యం. కనుక ప్రయాసపడుతున్నారు మీరు రండి అని పిలిచాడాయన. పిలిచినటువంటి ఆయన ఎలాంటి ఆయన? నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన ట్యాంక్ చూడండి ఎంత బాగుందో. పవిత్రుడు. ఎవరికైనా ఉందా భూమి మీద? ఎవరికైనా ఉందా? మాట్లాడరే. అంతా మాయ. ఎవడోకములో అంతా కూడా పైన రంగేసిన స్వభావాలే కనబడతాయి. పైన రంగేసిన స్వభావాలే. లోపల బంగారం అయితే కాదు. ప్రభు అంటాడు, నువ్వు పైన ఏ రంగైనా పులుముకో, కానీ నువ్వు బంగారంలా బ్రతకాలి. నువ్వు ఎలాగైనా ఉండు పైన. శివుడు ముక్కేసుకుంటావో, చింపురు జుట్టేసుకుంటావో, ఒళ్ళంతా రోగాలతో ఉంటావో, జబ్బులతో ఉంటావో, ఎలాగైనా ఉండు. కానీ నీ హృదయం బంగారంలా ఉండాల. నీ హృదయం బంగారంలా ఉండాలి. నేను కోరుకునేది అండి. అందుకే ఆయన పరిశుద్ధుడు, హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి చూస్తారన్నాడు కదా. హృదయ శుద్ధి గలవారే కదా ఆయన చూస్తారన్నాడు. కనుక ప్రయాసపడి మీరు భారం మోసుకున్నారు, దగ్గరికి రండి అన్నాడు. రండి అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు పైన రంగేసుకున్నారు, ఇప్పుడు నన్ను ధరించుకోండి. ఇప్పుడు నన్ను ధరించుకోండి, మీరు ఒరిజినల్గా బంగారంలా తయారవుతారు. చూసారా ఎంత గొప్ప స్థితి. ఇప్పటి వరకు అంత డూప్లికేటే. పైన రంగేసుకున్న బంగారమే కదా. ఏమంటే మీరు వేసుకున్న బంగారం అంతా బంగారం అంటారు కదా. ఎన్ని కాసులో అని చెప్తారు కదా. దాన్ని తిరగేస్తారు కదా. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ చూపించి మురిసిపోతా ఉంటారు కదా. కానీ నీ లోపలంతా బంగారమేనా? ఎంత కుళ్ళుందో నీ హృదయంలో స్కాన్ తీస్తే కనపడద్ది. వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని దగ్గర పెట్టి స్కానింగ్ చేసామనుకోండి,
ఎన్ని కనపడతాయి బయటికి? పైన మాత్రం ఏమేసావు? అబ్బా! అంతా కూడా మాయ అన్నట్టుగా. కానీ ప్రభు దగ్గరికొస్తే నిజంగా నువ్వు ఆయన్ని ధరించుకుంటే నువ్వు బంగారంలాగా తయారవుతావు అంటాడు. సరే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇదిగో ఈయనకు కలిగినటువంటి మనస్సు మీరు కూడా కలిగి ఉండన్నాడు. అంటే ఏంటి? క్రీస్తును ధరించుకోవడం అంటే ఆయనకు కలిగినటువంటి మనస్సు మనకు కూడా ఉండాలి, మనం కూడా కలిగి ఉండాలి. అది ధరించుకోవడం అంటే, అది ధరించుకోవడం అంటే. ఈ మనసు కలిగి ఉండుటలో ఉండేటువంటి ఆనందమే వేరు. అందుకే ఎవరైనా ఏమన్నా గట్టిగా అన్నదని ఒకప్పుడు బాగా కోపం వచ్చేది. ఇప్పుడు వస్తుందా మరి? వస్తుందా? ఇప్పుడు కూడా వస్తుందంటే నీ లోపల ఎవరున్నారు మరి? ఇప్పుడు కూడా అలా కోపం వస్తుందంటే ఎవరో లోపల ఉన్నారు, ప్రభు అయితే లేడు. కనుక ప్రభువుని ధరించుకున్నావు అని అంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ పూర్వపు లక్షణాలు నీ దగ్గర లేవు. ఆయన యొక్క సుగుణాలు నీ లోపలికి వచ్చేసాయి. కనుక క్రీస్తునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన ఎంత గొప్పవాడో అని చెప్పడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. చదువునైనా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నాడు. అంటే ఆయన భూమి మీద ఉన్నంతకాలం ప్రభు వారు ఏం చేశారు? శ్రమపడ్డాడంట. ఆయన కష్టపడ్డాడంట. దేని కొరకంటే మంచి చెప్పడానికి, మంచి చేయడానికి, మంచి వారిని సిద్ధం చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, పాపములో ఉన్న వారిని అందరినీ బయటకు తీసుకుని రావడానికి శ్రమపడ్డాడంట ఆయన. చిన్న చిన్న విషయాల్లోనే శ్రమ పడలేకపోతే పెద్ద పెద్ద విషయాలు ఎలా శ్రమ పడుగుతాం? ఆయన శరీరం అందు ఏమైపోయాడంట? ఆయన ఏం చేశాడు? ఆయన శ్రమ పడేను అని ఉంది కదా. మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. అంటే ఆయన శ్రమపడుటలో, ఒక పాపని రక్షించుటలో, ప్రయాసపడుటలో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు గనక కష్టపడి ప్రయాసపడ్డాడు మనను తన బిడ్డలుగా చేసుకోవడానికి. విశ్వాసము ద్వారా ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన్ను ధరించుకోమంటున్నాడు. ఆయన ధరించుకునేటువంటి స్థితి మనం అక్కడ చూస్తే చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచన భాగం నుండి చదువుతున్నాను చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమి ఎవనికి అచ్చి ఉండవద్దన్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ప్రభు ఏం చేశాడు? ప్రేమను చూపించాడు కదా. మీరు ఎందులో అప్పునుండి అంటున్నాడు ఆయన? ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దన్నాడు. అంటే మీ అప్పే ఉండాలంటే ప్రేమ అనేది అప్పుగా ఉండమంటావు అంటున్నాడు. ప్రేమ అనేది అప్పుగా ఉండాలంటున్నాడు. మనం ప్రేమను అప్పుగా ఇస్తామా? అమ్మ, ఎంతమంది ఉన్నారు ప్రేమను అప్పుగా ఇచ్చేవాళ్ళు? ఉన్నారా? శత్రుత్వాన్ని ఇస్తారు, కోపాన్ని ఇస్తారు, డబ్బుని ఇస్తారు, వస్తువులు ఇస్తారు. కానీ ప్రేమను అప్పించేవాళ్ళు ఎవరు? తీర్చలేని రుణం అంటూ ఏదైనా ఉందంటే అది ప్రేమే కాదా? చేపల పులుసు చేసింది అనుకోండి అక్క, మళ్ళీ రోజున ఏం చేద్దావు? చేపల పులుసు చేసింది కనపడినప్పుడు నా పులుసు అంటదేమోనని మళ్ళీ రోజున తర్వాత చికెన్ మటన్ వండేసి మళ్ళీ వేసి ఇచ్చేస్తావు కదా గిన్నెలో. ఇవ్వా? నాకు తెలుసు మీ లక్షణాలు. తప్పనిసరిగా ఇచ్చేస్తాం. 10,000 ఇచ్చారనుకోండి, మళ్ళీ వడ్డీ వేసి ఏం చేస్తాం? మళ్ళీ ఏమంటుందో ఏమో అని చెప్పి ఎంతో కొంత వడ్డీ వేసి మొత్తం మీద ఏం చేస్తాం? ఇచ్చేస్తాం. అంటే అది వచ్చింది మళ్ళీ తీరిపోతుంది. అందుకే ప్రభువారు ఏమన్నారు? మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన ఎడలా ఏం ప్రయోజనం, ఏం లాభం? సుంకరులను, పాపులను అలాగే చేస్తున్నారు కదా, మీరు కూడా అట్లాగే చేశారు, ఇదే మీ ఆరాధన అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు, మీరు అలాగే చేస్తున్నారు. పెద్ద విశేషం ఏముంది? అప్పించినోడికి అప్పు వాళ్ళు చేస్తారు, పులుసు చేసిన పులుసు వాళ్ళు వేసేస్తారు. అదే నువ్వు చేసావు. పెద్ద తేడా ఏముంది? కనుక నువ్వు బాకీ ఉంటే ఎందులో బాకీ ఉండాలంట? ఎక్కడికో వెళ్ళావు, ఏ ఊరో వెళ్ళావు, ఎవరికో వాళ్ళు ఎవరో నీకు తెలియదు, కానీ ఆపదలు ఉన్నారు, వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసావు, సహాయం చేసావు, వాళ్ళు ఎవరో నీకు తెలియదు, మళ్ళీ వచ్చేసావు. అది అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్, జీవితాంతం అది అలాగే ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పు రమేష్? అది వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఇచ్చేసాం వచ్చేసాం. మనకు తెలుసున్న వాళ్ళు అయితే ఆ రోజున ఇచ్చేసాడు, ఏమనుకుంటాడో ఏమో అనుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళాం, ఏదో చేసాం, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, జీవితాంతం వాళ్ళు మనం తలుసుకుంటూ ఉంటారు.
మనం ఆశించడం, మర్చిపోతాం కూడా దాన్ని. కనుక ప్రేమ విషయములో అచ్చుండండి మీరు, అంటే బాకీ ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను ఎంతమందికి బాకీ ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? భూమి మీద ఉన్న సకల మానవాళికి తన ప్రేమను బాకీగా ఇచ్చేశాడు. ఆయన బాకీ తీర్చలేనిది, ఆయన అప్పు తీర్చలేనిది. నిన్ను నన్ను ఎదురుగుండా పెడితే అసలు ఎంత దుర్మార్గులమో మనం, ఎంత భయంకరులమో, ఎంత క్రూరులమో, ఎంత చండాలురమో, ఎంత దుర్మార్గులమో అందరం. కానీ ప్రభు తన ప్రేమ చేత వాటినన్నిటిని కూడా బయటపడేసి, నువ్వు నా బిడ్డవు, నువ్వు పరిశుద్ధుడు అని ఒక ట్యాగ్ ఇచ్చి నన్ను మీరు ధరించుకున్నారన్నాడు. కనుక క్రీస్తును ధరించుకుంటే ప్రేమను ఏం చేస్తాం? అప్పుగా ఇచ్చేస్తాం. కింద ఇంకా ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశించవద్దు అనేవి ఆజ్ఞలుగా ఇచ్చాడు. అదంతా ధర్మశాస్త్రంలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేద్దాం మనం. 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైన, మత్తైన, కామ విలాసమైన, పోకిరి చేష్టలైన, కలహమైన, మత్సరమైన ఇవేమీ లేకుండా పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీరం విషయములై ఆలోచన చేసుకోవద్దు అన్నాడు. చూసారా? క్రీస్తును ధరించుకుంటే శరీర ఇచ్చలను మనం ఏం చేస్తాం? జయిస్తాం. వాటికి లోబడం, శరీరాన్ని దానికి ఇవ్వం మనం. ఇది మనం చేయగలిగినటువంటి స్థితి. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేశాడో చూడండి ఇప్పుడు. కనుక ఆ రోజున ప్రభు చెప్పిన మాట ఏంటనంటే, మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరందరూ ఏమైపోయారు? క్రీస్తును ధరించుకున్నారన్నాడు. ఒకసారి అక్కడికి రండి మరలా. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 26-27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న తర్వాత ఆ 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏమైపోయాడంటే ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఏకముగా చేశారు. మీకు తెలిసి ఈ రోజునున్న సంఘాల్లో చూడండి ఎన్ని భేదాలు ఉన్నాయి. నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నువ్వు అంటూ నువ్వు దూరంగా ఉండు. ఈ పోయే కాలం వాళ్ళు అందరూ సంఘాల్లో ఉండకూడదు. అసలు సంఘాల్లో ఉండకూడదు వీళ్ళు. నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ప్రభు చెప్తున్న మాటే కదా అది. కనుక ఏ భేదము లేదని ఆయన అంటే, మరి మనలో భేదాలు ఉండొచ్చా? అసలు సిగ్గులేని భేదాలు చాలా ఉన్నాయి. నేను నోటితో చెప్పలేను, చెప్తే ఫీల్ అయిపోతారు మీరు. కుటుంబాల్లోనే భేదాలు ఉన్నాయి, కులాలున్నాయి, మతాలున్నాయి, వర్గాలు. ఏంటి ఇదంతా? దేవుని సన్నిధిలో ఉండకూడవన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళు అందరిలో కలిసి వాళ్ళు ఎంగిలాకులు ఎత్తేసి అవన్నీ కడిగేసి అయిపోయిన తర్వాత మళ్ళీ కారు వస్తుంది, కలెక్టర్ కారు వస్తుంది, చక్కగా మళ్ళీ వచ్చి కారు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోతారు. అసలు ఎంత సూపర్ అండి. వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం, సిగ్గు తెచ్చుకోవాలి. ఆరాధన అంటే ఇదే. దేవుణ్ణి మహింపరచుట, దేవుని కార్యాలు మన సుగుణాల్లో చూపించుట, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరచుట, మన పనుల ద్వారా దేవుణ్ణి ఆరాధించుట, అదే ఆరాధన అంటే. నీ ప్రేమలో కపటం లేకుండా అప్పైపోవాలి నువ్వు. ఎప్పుడు చూసినా సరే ఈమె నాకు ఎంత సహాయం చేసిందో అనే మాట వాళ్ళకు గుర్తు రావాలా. నువ్వు దాన్ని మర్చిపోవచ్చు కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు. అటువంటి స్థితి కావాలా. సన్నిధికి వచ్చామనంటే, దేవుని మహిమగల నామాన్ని ఆరాధిస్తున్నామంటే అసలు జీవితాంతం ఆ సుగుణాలు మన హృదయాల్లో ఉండిపోవాలి. సన్నిధి దిగ్గానే మర్చిపోవటం అది దైవత్వపు లక్షణం కాదు. అందరితో కలిసి సహవాసం చేయాలి, ఫెలోషిప్ చేయాలి, అందరితో కలిసి ప్రార్థించాలి, అందరితో కలిసి పాటలు పాడాలి, అందరితో కలిసి ఆరాధన చేయాలి, అందరితో కలిసి పని చేయాలి, అందరితో కలిసి సువార్త చేయాలి. అసలు ఈ పనుల్లో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. యూదుడని, గ్రీసుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని భేదము లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమందుండి వాగ్దాన ప్రకారము ఏమైపోయారు? ఇప్పుడు వారసులు అన్నాడు. ముందేమన్నాడు? పిల్లలు అన్నాడు. తర్వాత నన్ను ధరించుకోండి అన్నాడు. తర్వాత వారసులు అన్నాడు. ఎవరిని వారసులు అంటారు? ఎవరిని వారసులు అంటారమ్మా? మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి వారసత్వం ఇస్తారమ్మా? మీరు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? వారసత్వం ఎవరికి ఇస్తాం? పిల్లలకి ఇస్తాం. వారసులు ఎవరవుతారంటే పిల్లలే అవుతారు. కాబట్టి దేవుడు ఇప్పుడు అన్యులుగా ఉన్న మనలను ప్రేమించి విశ్వాసం ద్వారా పిల్లలుగా చేసుకుని, రక్షణ ద్వారా క్రీస్తుని ధరించుకునేటట్టుగా చేసుకుని, తద్వారా మనలను ఆయన వారసులుగా చేసుకున్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం.
ఇప్పుడు వారసులంటే ఆయన సొంతమే కదా కదా మీరు నా సొత్తు అన్నాడా లేదా అనలేదా కనుక మీరు నా సొత్తు అనంటే మనం ఆయన సొంతం కనుక సొంతమైనటువంటి మనలను ప్రేమించిన దేవునికి మనం ఏమిస్తాం ఏం ఆలోచిస్తాం ఏం చేస్తాం కనుక దేవుని మహిమతో ఆయన పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధుడిగా ఉండాలనుకున్నాడు మనం పాపులం కానీ క్రీస్తుని ధరించుకోమన్నాడు క్రీస్తుని ధరించుకుంటే మనల్ని ఏం చేశాడు విశ్వాసం ద్వారా పిల్లలుగా చేసుకున్నాడు ధరింపజేశాడు వారసులుగా చేసుకున్నాడు ఒకప్పుడు ఏమీ తెలియనటువంటి పనికి మనల్ని వారిని దేవుడు పిల్లలుగా చేసుకుని వారసులుగా చేశాడు ఈ భాగ్యం ఎవరిస్తారు చెప్పండి భూమి మీద అసలు మనుషులు ఎవరన్నా చూస్తే నేనేమంటారు సొంత అన్నదమ్ముల బిడ్డలైనా సరే వారసులు అవుతారా వారసులు అవుతారా ఏదన్నా వచ్చినట్టుకి ఏమైపోతాం తేలిపోతాం కదా తేలిపోమా ఎవరా వీడంటే వీడు నా కొడుకు అంటాం మరి వాడెవడు అంటే వాడు మా తమ్ముడు కొడుకు అంటాం అక్కడ తేలిపోతాం కదా మనం కానీ దేవుడి భేదాలు ఏమీ చూపించలేదు అందరినీ వారసులుగా చేశాడు వారసులుగా చేయడం కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడు అది ప్రేమ అంటే వారసులుగా చేయడానికి తన ప్రాణాన్ని ఇచ్చి చేసుకున్నాడు కనుక మిమ్మల్ని విలువ పెట్టి నేను కొన్నాను మీరు నా సొత్తు మీరు నా సొత్తు నా సొంతం అన్నారు